హాయ్ అండి, వెల్కమ్ టు అమ్మా డాజిల్స్. మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా? తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి. ఈరోజు వీడియో ఓల్డ్ శారీ రీయూజ్ చేయడానికి మరొకటి మీతో షేర్ చేసుకుంటున్నాను. 2 శారీస్ తీసుకున్నాను. మనం కట్ చేసే అవసరం లేదు, కుట్టే అవసరం కూడా లేదండి. చాలా ఈజీగా ఒకే ఒక నిమిషంలో ఈ విధంగా చేసుకోవచ్చు. డిజైనర్ కుషన్ సర్కిల్ షేప్లో నేను చేస్తున్నాను. ముందుగా ఒక శారీ తీసుకున్నాను. ఇలాగా ఒక శారీని తీసుకునేసి మనము ఆ శారీని ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా నిలువుగా పెట్టుకునేసి తర్వాత చేత్తో కుంచెలాగా పెట్టుకోవాలండి. ఇలాగా కుంచెలాగా పెట్టుకునేసి మనము రౌండ్గా చుట్టుకునేసి ఇక్కడ ముడి అనేది వేసేసుకోవాలండి. సర్కిల్ షేప్లో మనకు వెడల్పు అనేది అంటే మన హ్యాండ్ అనేది పట్టే విధంగా మనం గ్యాప్ పెట్టుకునేసి అక్కడ ముడి అనేది మనము వేసేసుకునేసి తర్వాత మనము శారీని నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా మనము చేత్తో పట్టుకునేసి ఈ విధంగా రౌండ్గా మనం సర్కిల్ షేప్లో చుట్టుకోవాలండి. ఇలాగా మిడిల్లో మాత్రము మనము ఈ విధంగా నేను ఇక్కడ చూపించిన విధంగా మనం చేత్తో పట్టుకునేదానికి గ్యాప్ అనేది పెట్టుకునేసి ఈ విధంగా మనం పట్టుకునేసి రౌండ్గా చుట్టుకోవాలి. ఇలాగా చుట్టుకున్న తర్వాత మనము శారీని మరొక శారీని మనము దీనికి డిజైన్ లాగా చేసుకోవచ్చు. చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి. నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా సర్కిల్ షేపు లాగా మనము చుట్టుకోవాలి. మనము శారీని ఇక్కడ కట్ చేసే అవసరం కూడా లేదండి. ఇలాగా సర్కిల్ షేప్ లాగా చుట్టిన తర్వాత మనము చివర్లో ఉండే క్లాత్ను దాన్ని కూడా ఇక్కడ మనము పైన పెట్టుకోవచ్చు. లేదంటే మనం చుట్టుకున్నాం చూడండి సర్కిల్ షేప్లో, దాంట్లోకే మనము నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇదే విధంగా పెట్టుకోవచ్చు. ఇలా పెట్టుకున్న తర్వాత మరొక శారీని తీసుకునేసి దాన్ని మాత్రము 4 లేయర్స్గా కట్ చేసుకున్నానండి. 4 లేయర్స్గా కట్ చేసుకున్న తర్వాత మనము ఇక్కడ నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా మనం సర్కిల్ షేప్ లాగా చుట్టిన శారీకి మధ్యలో మనము చెయ్యి అనేది పెట్టుకునేదానికి మనకు గ్యాప్ అనేది పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకునేసి నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా చివర్లో ఉండే క్లాత్ను ఈ విధంగా పెట్టుకునేసి తర్వాత మరొక శారీ క్లాత్ను మనము శారీ పొడవుగా ఉంటే మనకు అదే విధంగా పెట్టుకోవచ్చు. లేదంటే ఒకవేళ లెంత్ తక్కువగా అనిపిస్తే శారీ మనము ఒక 4 పీసెస్గా కానీ 2 పీసెస్గా కానీ కట్ చేసుకోవాలి. ఇలాగా కట్ చేసుకున్న ఒక పీసుని తీసుకునేసి మనము ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా సర్కిల్ షేప్ చుట్టుకున్న శారీకి మధ్యలో నుండి దీన్ని తీసుకునేసి ఈ లేయర్ను తీసుకునేసి మనము ఒక ముడి అనేది ఒక 2 సార్లు వేసేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత మనం ముడి వేసుకున్న తర్వాత ఆ క్లాత్ను అనేది మనము ముందు వైపు నుండి అంటే సర్కిల్ షేపు మధ్యలో నుండి మనము అంటే ముందు వైపుకు పెట్టుకునేసి మళ్ళా కింది వైపు నుండి తీసుకునేసి అక్కడ గొలుసులాగా వస్తుంది. దాన్ని మనం ఆ గొలుసులోకి ఈ క్లాత్ను మనం తీసుకునేసి పైకి లాగినామంటే అక్కడ మనకు నాట్లాగా వస్తుందండి. నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ నేను చూపించిన విధంగా మొదట అనేది శారీ క్లాత్ను ఒక 2 లేయర్స్గా కానీ 4 లేయర్స్గా కానీ కట్ చేసుకోవాలండి. లెంత్ ఎక్కువగా ఉంటే ఆ శారీ మాత్రము 2 లేయర్స్ చాలు. నేను ఇక్కడ లెంత్ తక్కువగా ఉంది కనుక మరొక శారీ 4 లేయర్స్గా కట్ చేసుకునేసి ఈ సర్కిల్ షేపు చుట్టుకున్న దానికి నేను చూపించిన విధంగా ముడి అనేది వేసుకునేసి తర్వాత నేను ఇక్కడ చూపించిన విధంగా మధ్యలో నుండి ఆ లేయర్ క్లాత్ అంటే గొలుసులాగా మనం పైకి తీసుకునేసి తర్వాత ఈ సైడ్ నుండి క్లాత్ అనేది ఆ గొలుసులో నుండి మనం పైకి లాక్కోవాలండి. లాగినప్పుడు మనకు అక్కడ ఫ్లవర్ లాగా నాట్ అనేది పడుతుంది. అదేవిధంగా సర్కిల్ షేప్ చుట్టూ కూడా మనము ఇదే విధంగా మనము
ఈ విధంగా కుట్టుకోవాలండి. మనము సూది దారం తీసుకుని కుట్టే అవసరము లేదు. మనము శారీస్ను ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చని నా ఐడియా. డిజైనర్ కుషన్స్ మనము డబుల్ కలర్ కాకుండా సింగిల్ కలర్లో కూడా మనం చేసుకోవచ్చండి. అంటే మనం కట్ చేసి చేసుకోవచ్చు. నేను అలా కాకుండా 2 శారీస్ తీసుకునేసి ఈ విధంగా చేశాను. చివరిలో మిగిలిన క్లాత్ను ఈ విధంగా మనము మొదట గొలుసులాగా కుట్టిన దాంట్లోకి పెట్టేసుకోవాలండి. ఫైనల్ లుక్ ఇలా వచ్చింది. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా మన అమ్మ డాజిల్స్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి. ఈ విధంగా 1 మినిట్, 2 మినిట్స్, 5 మినిట్స్ ఈజీ క్రాఫ్ట్ చాలా వరకు ఉన్నాయి. మన అమ్మ డాజిల్స్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకునేసి వీడియో నచ్చితే లైక్ చేయటము, అదేవిధంగా హైప్ చేయటము చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.